ఇప్పుడు మహిళలు అంటేనే ఆడపిల్లలు అంటేనే అప్పట్లో అసలు చదువుకొనిచ్చేవారు కాదు. అట్లాంటి మీ ప్రస్థానం ఎలా మొదలైంది? అంటే ఇప్పుడు ఒక డిగ్రీ కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉండి రిటైర్ కూడా అయ్యా ప్రజెంట్. అప్పుడు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది మేడం? వనపర్తిలో ఉండేవాళ్ళము, మా మదరు ఫాదరు. చిన్నప్పటి నుంచి అప్పుడు ఫోర్త్ క్లాస్ వరకు ఓన్లీ ప్రైవేట్లోనే చదువుకున్నాము. 5th నుంచి గవర్నమెంట్ స్కూల్ అప్ టు 10th వరకు. దాని తర్వాత ఇంటర్మీడియట్ చదువుకున్న కాలేజీలోనే డిగ్రీ తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాను డెమాన్స్ట్రేటర్గా. తర్వాత పీజీ చేసి మళ్ళీ అదే కాలేజీలో లెక్చరర్గా ప్రమోషన్ తీసుకొని తర్వాత ఇక్కడ సిటీ కాలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యాను. మీరు చదువుకున్న కాలేజీలోనే మళ్ళీ లెక్చరర్గా జాయిన్ అయ్యారు? అక్కడే ఇదే సేమ్ కంటిన్యూయేషన్ అన్నమాట. ఓకే. డిగ్రీ అయిన తర్వాత అక్కడే పీజీ చేశాను. ప్రమోషను జస్ట్ నా ట్రాన్స్ఫర్ ఇక్కడికి జోనల్ ట్రాన్స్ఫర్ అయింది సిటీ కాలేజీకి. అప్పుడు నాకు ప్రమోషన్ ఆర్డర్ చేతిలో పెట్టారు. మళ్ళీ కొంత డిలేతోన ప్రిన్సిపల్గా ఇక్కడే జాయిన్ అయ్యాను సిటీ కాలేజీలో. సిటీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ గోల్డెన్ డేస్ అనమాట. ఫస్ట్ నేను డిపార్ట్మెంట్లో నన్ను టెయిల్ అనేవారు. అటువంటిది ఒక హెడ్ పొజిషన్లోకి వచ్చాను. ఆ హెడ్ పొజిషన్లోకి వచ్చే కంటే మీరేంటో నిరూపించుకున్నాను. అందరి సహకారం కూడా ఉండాలి, తర్వాత మన యొక్క ఇంటెన్షన్ కూడా ఉండాలి, చేయాలనేటటువంటిది తపన అనేది కూడా ఉండాలి. తర్వాత మంచి కొలీగ్స్ అందరూ అక్కడ పరిచయం అయ్యారు. ఇంకా మాధవి కూడా అక్కడే నా డిపార్ట్మెంట్లో 2006లో పరిచయము, జాయిన్ అయింది. తను మైక్రోబయాలజీ, నేను బాటనీ. తర్వాత 2 కలిసిపోయి నేను హెడ్ కింద, మాధవీలత తను లెక్చరర్గా జాబ్ చేసేది. అంటే ఒక రకంగా నాకున్న ఐడియాలు చూసి మాధవి మేడం చేద్దాం, మేడం ఎందుకొద్దు, ఇది చేద్దాం అనేసి తను చాలా ఇది చేసేది. అట్లా నేను ఐడియాలు ఇస్తూ పోతుంటే మాధవి చకచక అన్ని పనులన్నీ కూడా చేసేది. అట్లా మా ఇద్దరికి కూడా అక్కడ మంచి పేరు వచ్చింది. ఈవెన్ ఎవ్రీ ప్రిన్సిపాల్ కూడా మమ్మల్ని ఇద్దరిని ఆ కాలేజ్ వదిలి మేము అప్లికేషన్ పెట్టుకున్న, పర్టికులర్గా నేను అప్లికేషన్ పెట్టుకున్న గవర్నమెంట్ తరఫు కాబట్టి ఎవరు కూడా ఫార్వర్డ్ చేసేవారు కాదు. అట్లా చాలా మంచిగా 1997 నుంచి 2013 వరకు నేను సిటీ కాలేజీలో చేశాను. చాలా పోస్టులు చేశాను అక్కడ. ఆ విధంగా చేయడం వల్ల అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే పని నుంచి తప్పించుకోకూడదు, పని చేయాలి, పని చేస్తేనే మనకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ వెళ్ళినా కూడా మనం సర్వైవ్ కాగలుగుతాము. అంటే మనకు మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఏ విషయం ఎలా చేయాలా, ఎలా ట్యాకిల్ చేయాలనేది తెలుస్తుంది అనేది అయిందనమాట. తర్వాత ప్రమోషన్ వచ్చింది. సేమ్ అప్పుడు ఉమెన్స్ కాలేజ్ అనేది ఉండే, నేను ప్రమోషన్ వచ్చినప్పుడు సేమ్ కాలేజ్ ప్రిన్సెస్, నేను చదువుకున్న డిగ్రీ కాలేజ్ ప్రిన్సెస్లోనే నేను ప్రిన్సిపాల్గా జాయిన్ అయ్యాను. అక్కడ 1.5 year చేశాను. అక్కడే ఉన్నప్పుడు ఎస్ఎస్ఆర్ రాయడము, తర్వాత ఆడిటింగ్, అవన్నీ కూడా చాలా పనులు వితిన్ 1.5 yearలో చాలా వర్క్ ఉండింది, చేశాను సక్సెస్ఫుల్గా. ఇది నా యొక్క ప్రస్థానం. దీనికి అన్నిటికీ నాకు థ్యాంక్స్ చెప్తే, ఫస్ట్ నాకు జన్మనిచ్చి ఇంతమంది ఫ్రెండ్స్ని, ఇంతమంది చదువుని, ఇవన్నీ ఇంతమంది సొసైటీని నేను ఇవన్నీ చూస్తున్నానంటే నా మదర్ నాకు జన్మనిచ్చినందుకు. అదే. ఓకే. ఈ తరం ఆడపిల్లలకి ఈరోజు ఒక మహిళా దినోత్సవం సందర్భంగా ఈ తరం ఆడపిల్లలకి ఏం సలహా ఇస్తారు మేడం? సలహా ఇవ్వడం అంటే ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళకు కొంత ఇన్స్టింక్ట్ ఉంటే అవి ఎక్కువ ప్రొవోకేట్ చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళు అట్రాక్షన్ అవుతున్నారు. దాని గురించి ఇన్డెప్త్గా ఆలోచన చేయడం లేదు. ఇన్డెప్త్గా ఆలోచన చేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది విచ్ ఈజ్ గుడ్, విచ్ ఈజ్ నాట్ గుడ్ అనేది. పేరెంట్స్ ఎంత చెప్పినా కూడా వాళ్ళు పెద్దగా అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ మదర్ దగ్గరికి వచ్చినా కూడా అప్పుడు ఎంత చెప్పినా కూడా మా మైండ్లు అవి అర్థం చేసుకోకుండే అనే ఒక మాటలు చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏంటంటే ఇన్డెప్త్ ఆలోచన, కనీసం డేలో ఈవినింగ్ కానీ, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ ఎప్పుడో ఒకసారి ఒక 10 minutes వాళ్ళంతకు వాళ్ళు ఆ రోజు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము,
ఇది ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు మనం సర్వైవ్ కాగలుగుతాం అనేది ఆలోచన చేస్తే ఇవన్నీ కొంత తగ్గిపోతాయని నా ఉద్దేశం. ఓకే మేడం. మేడం మీది ఫస్ట్ లవ్ మ్యారేజ్ అని విన్నాను. ఈ కాలంలో సరే లవ్ మ్యారేజ్లు అంటే కామన్ అయిపోయినాయి. అప్పుడు మీరు లవ్ మ్యారేజ్ చేసుకోవడం ఒక గొప్ప. ఆ రోజులలో మీరు ఎట్లా ఏమైనా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్ అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని? ఆ రోజుల్లో అంటే మా మదర్ ఫాదర్ ఒప్పుకోలేదు. మైక్ దగ్గర ఇంకా కొన్ని కష్టాలు పడి అది నిలదొక్కుని ముగ్గురు పిల్లల్ని అందరినీ ఇప్పుడు మంచిగా అందరూ ఒక దీనికి వచ్చారు. కష్టాలు మాత్రం చాలా పడ్డాం కానీ దాన్ని నిలదొక్కుని ఏదో ఇట్లా ఇది చేయగలిగాం అన్నమాట. ఓకే సరే, ఇప్పుడు బిజినెస్ ప్రింటింగ్ అది అయితే మహిళలు ఈ ఫీల్డ్లో ఉన్నది చాలా తక్కువ. అసలు మీరు ఎందుకు అదే రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అంటే నేను 10th అయిపోయిన తర్వాత ఐటీఐ చేశాను, ప్రింటింగ్కి సంబంధించింది. ఐటీఐ చేసిన తర్వాత ముందు కొన్ని రోజులు బయట పని చేసాము. తర్వాత ఇంకా సొంతంగా పెట్టుకుంటే మనకే బాగుంటుంది కదా అనేసి చిన్నగా స్టార్ట్ చేసాము. అది ఇంకా అట్లా కంటిన్యూ చేసాము. ఇప్పుడు 32 years మేము పెట్టి. అంటే మిమ్మల్ని అంటే మీ సార్ ఏమనలేదా? అంటే మీరు ఎందుకు ఇద్దరం ఒకటే ఫీల్డ్లో ఉండేవాళ్ళం. అందుకు ఇద్దరు సహకారంతో నడిచింది. ఏదైనా డామినేటింగ్ నడుస్తుందా మీ ఇద్దరికి? అట్లా ఏం లేదు కానీ ఇక ఇద్దరు సహకారంతో నడిపించాము. ఆయన తర్వాత ఇప్పుడు బాబు అంతా ఇంకా బాబే చూసుకుంటాడు ఎక్కువ అన్నీ. మీరు వెళ్తుంటారు అప్పుడప్పుడు? నేను డైలీ వెళ్తాను కానీ ఇంకా ఆయన లేకపోయినా కూడా బాబు మాత్రం చేతికి వచ్చాడు. కొంచెం ఆయన దీంతోనే మేము కొంచెం భారం తగ్గింది. భారం తగ్గింది. ఓకే, ఇప్పుడు మహిళలు చాలా రకాలుగా వృత్తిరీత్యా కొంచెం ఎదుగుతున్నారు. అట్లాంటి మహిళలకు మీరు ఏం సందేశం ఇస్తారు? అలాంటి వాళ్ళకి ఇంకా ప్రోత్సహించాలి. మనం కంపల్సరీ ఏదో ఒక జాబ్ అయితే చెయ్యాలి. జాబ్ అనో బిజినెస్ ఏదో ఒకటి. అది ఆడోళ్ళు కదా, మగోళ్ళతో మనకేమి ఇది లేదు అన్నట్లు కాదు. వీళ్ళు ప్రతి దానిలో ఆడోళ్ళు కూడా రాణిస్తున్నారు. అటువంటిది వాళ్ళు జాబులకి ఏదో కంపల్సరీ ఏదో జీతం కోసమే పనిచేసేటట్లు కాకుండా వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళ పైన బాస్ దగ్గర నుంచి కూడా వాళ్ళు మెప్పుకొని అన్ని పనులు చేయించుకొని వాళ్ళు మంచి పని చేస్తేనే మంచిదని నా ఉద్దేశం. ఓకే మేడం, మీరు ఇప్పటికీ మీ బిజినెస్కి వెళ్తానంటున్నారు. ఇప్పుడు అటు ఇటు ఎలా బ్యాలెన్సింగ్ చేసుకుంటున్నారు? అటు వ్యాపారాన్ని ఇటు కుటుంబాన్ని అది ఇప్పుడు ఇంకా కొంచెం ఈజీ అయింది. కోడళ్ళు అల్లుళ్ళు అందరూ వచ్చేసారు కాబట్టి. వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డాం. చాలా అంటే చాలా చిన్న పిల్లల్ని పెంచుకుంటా రాత్రింపగళ్ళు. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు. అప్పుడు అంతా ఎక్కువ హ్యాండ్ వర్క్ ఉండేది కాబట్టి అప్పుడు కష్టం వేరే ఉండేది. ఇప్పుడు కష్టం ఉంటుంది కానీ ఇప్పుడు కొంచెం టెక్నాలజీ మారిపోయింది. అంత ఇది లేదు. ఇంట్లో కూడా కొంచెం చేసి పెట్టే సదుపాయం కోడళ్ళని వీళ్ళని చాలా ఇప్పుడు పర్వాలేదని అనిపిస్తుంది. ఓకే, బిజినెస్ బాగా నడుస్తుంది. ఓకే సరే, నేటి యువతకి ఏం సందేశం ఇస్తారు? ఏమో చదువుకొని ఇంట్లో ఖాళీగా ఉండటం అది మంచి పద్ధతి కాదు. ఎంతో కొంత వాళ్ళు జాబ్ చేసి వాళ్ళు పైకి వచ్చి వాళ్ళు ఇంకో నలుగురిని ఇప్పుడు ఇంట్లో ఉట్టి మగోళ్ళే చెయ్యాలని లేదు. ఆడోళ్ళు కూడా చెయ్యాలి. మగోళ్ళకి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళ దీంతో 2 చేతులు కలిపితేనే ఈ రోజుల్లో ఇది అవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు కూడా సహకరిస్తేనే మంచిది దేనికైనా. ఓకే, ఆడోళ్ళు మాత్రం జాబ్ చేయటం ఏదైనా బిజినెస్ జాబ్ పని ఏదో ఒకటి ఒక ఆలోచన అన్నది ఉండాలి. అంటే ఆడవాళ్ళని కూడా చేయమంటున్నారు. చెయ్యాలి. మరి ఇప్పుడు వచ్చే వాళ్ళు నువ్వు ఉన్నావు కదా, మరి నేనెందుకు జాబ్ చేయడం అని చెప్పేసి భర్తల మీద కూడా ఫైర్ అవుతున్న పరిస్థితులు చూస్తున్నా అంటే అందరూ ఒకలాగా ఉండరు కదా. అందరూ అయితే ఒకలాగా ఉండరు. ఇంకా వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు మెసులుకోవటం ఒక ఇది ఉంటుంది. ఓకే మేడం, కానీ చేస్తేనే మంచిది. అలా ఉన్నారు ఇలా ఉన్నారు. సరే, నీ కష్టం నువ్వు నీ దగ్గరనే పెట్టుకో, నా కష్టం నేను నా దగ్గరనే పెట్టుకుంటా అని ఆడవాళ్ళు ఉన్నారు. నువ్వు ఉన్నాక నేను ఎందుకు చేస్తా అని ఆడవాళ్ళు కూడా ఉన్నారు. 2 రకాలుగా ఉన్నారు. 2 రకాలుగా ఉన్నారని అంటే అవి బ్యాలెన్స్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది.
ఇప్పుడు కొంతమందికి ఇంట్లో అత్తమామలు వాళ్ళు అంతా అన్ని సదుపాయాలు ఇంట్లో ఉన్నాయి అన్నప్పుడు వాళ్ళు జాబ్ చేయాలనే ఆలోచన రాదు. ఇంట్లో కొన్ని కష్టాలు పరిస్థితులు వాటిని ఎదుర్కొనే దీన్ని బట్టే బయటికి జాబ్కి వెళ్ళటానికి ఆలోచన వస్తుంది. అలా అనేసని ఉట్టి ఏదో మనీ కోసమే జాబ్ చేయటం కాదు. సమాజంలో మనం తిరుగుతున్నాము అది అని అంటే ఇంతో అంతో సంపాదించి ఒక స్టేజ్లో ఉంటేనే మంచిది. అదైతే ఓకే మేడం. శ్రీదేవి మేడం, నాకు తెలిసిన కాడి నుంచి కూడా టీవీలో అప్పుడు ఈటీవీ వస్తుండేది. ఈటీవీలో న్యూస్ రీడర్ చూస్తుంటే నాకు ఇలా చదవాలని అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఉంది. సో ఆ టైంలో నా మైండ్లో బాగా పడిపోయింది ఎప్పటికైనా న్యూస్ రీడర్ అవ్వాలి, అలా చేయాలని. కానీ నాకు అవకాశం అయితే రాలేదు. సో అవకాశం ఎప్పుడు వచ్చిందంటే నాకు ఆఫ్టర్ మ్యారేజ్ సిచ్యువేషన్స్ వల్ల బీఈడీ చేశాను. బీఈడీ చేసినప్పుడు ఫస్ట్ నాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ లేదు, అంటే టీచింగ్ మీద ఇంట్రెస్ట్ లేదు. కానీ ఎప్పుడైతే క్లాసెస్ విన్నప్పుడు ఆ సబ్జెక్ట్స్ సైకాలజీ కానీ ఫిలాసఫీ విన్నప్పుడు వాటి మీద నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఇవి నేర్చుకుంటూ మన పిల్లలకి భవిష్యత్తుకి మనం ఇంకా మంచిగా న్యాయం చేయాలని అనిపించి ఎప్పుడైతే టీచింగ్లో జాయిన్ అయ్యానో అప్పటి నుంచి మంచిగా పిల్లలకి చాలా కేరింగ్గా ఉండేదాన్ని. అండ్ వాళ్ళని భయంతో కాకుండా వాళ్ళ పిల్లలకి టీచింగ్ మీద సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ వచ్చేలాగా నేను వాళ్ళని టీచ్ చేసేదాన్ని. చాలా ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్లో ఉన్నాను. కానీ ఒకటిది చెప్పగలుగుతాను, టీచింగ్లో ఉన్న సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఎక్కడ ఏ బిజినెస్లో కానీ ఎన్నిట్లో అయితే మనకి దొరకదు. అంటే టీచర్గా అంటే మామూలుగా కట్టబట్టుకొని భయం చెప్తారు, కొడతారు. మీరు అట్లా చేసిరా? అస్సలండి లేదు. అంటే కండిషన్స్ కొన్ని రూల్స్ వచ్చినాయి కొట్టకూడదని. కానీ నాకనిపిస్తుంటే పేరెంట్స్ మీటింగ్ వచ్చినప్పుడు ఒకటే చెప్పేవాళ్ళు, మా పాప ఇంటికి వచ్చి కూడా మీ గురించి చెప్తుందండి అని చెప్పేవాళ్ళు. అంటే భయపడుతూ క్లాస్ కావడానికి భయపడకూడదు పిల్లలు. మన దగ్గరకు వచ్చి వాళ్ళు చెప్పగలగాలి. ఇంటికి వెళ్ళినా కూడా మా మేడం ఇలాగ, మా మేడం చెప్పడం, మా మిస్ ఇలాగని అది విన్నప్పుడు మనకుండే ఆనందం. అండ్ అలాగే స్టూడెంట్ ఇంప్రూవ్ అయినప్పుడు వచ్చిన సబ్జెక్ట్స్ గురించి పేరెంట్స్ చెప్తున్నప్పుడు ఆ కలిగే ఆనందం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇన్ని టీచింగ్ ఫీల్డ్లో ఉన్న తర్వాత నాకున్న డ్రీమ్ని కూడా అది కూడా నెరవేర్చుకోవాలని అనిపించింది. అందుకోసమని నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను ఇందులో నాకు మేనేజ్మెంట్ వల్ల అవకాశం ఇచ్చారు. దాన్ని ఇంట్రెస్ట్గా నేను చేస్తున్నాను. అండ్ ఇంకొకటి ఉమెన్ ఏది వర్క్ చేసినా కూడా ఇంట్రెస్ట్గా చేస్తే ఎంత హార్డ్ వర్క్లో అనిపించదు. సో మనం చేసే పని మీద ఆసక్తిగా చేస్తే మనం అనుకున్నది అయితే రీచ్ అవుతాం, షూర్గా రీచ్ అవుతాం. సరే, మీరు అనుకున్న డ్రీమ్కి వచ్చిర్రు, న్యూస్ రీడర్ కావాలనుకున్నారు, అయ్యారు. గతంలో టీచర్గా ఉండి మళ్ళీ న్యూస్ రీడర్గా వెళ్తా అంటే మీ ఫ్యామిలీలో ఎట్లా ఏమన్నా అన్నారా? అస్సలు ఏం లేదండి. అంటే ఫుల్ సపోర్ట్. యాక్చువల్గా మా పేరెంట్స్, మా మదర్కి, మా నాన్నగారికి న్యూస్ ఫీల్డ్ అంటే ఈ కెమెరా అంటే మేకప్లు అంటే ఇవన్నీ వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఒప్పించుకొని నేనైతే చేస్తున్నాను ఇప్పుడు ఫుల్ హ్యాపీ, నో ప్రాబ్లం. ఓకే మేడం. మేడం మీరు చెప్పండి, ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ? ఫస్ట్ నా జర్నీ చాలా పెద్ద జర్నీ. ఇప్పుడు అవ్వదు, నెక్స్ట్ ఉమెన్స్ డే రోజు డిస్కస్ చేసుకుందాం. షార్ట్గా బ్రీఫ్గా చెప్పాలంటే నేను ఎంఎస్సి పీజీ ముందే చేస్తాను, మ్యారేజ్కి ముందే. సో మేము 4 సిస్టర్స్, నేను పెద్దదాన్ని. అందరు ఆడపిల్లలైనా మా నాన్నగారు అందరినీ చదివించారు, పీజీలు చేయించారు. సో అక్కడ ఉన్న ప్రోత్సాహమే నాకు ఇక్కడ హస్బెండ్ నుంచి కూడా దక్కింది. ఎవరు ఇంట్లో కూర్చోబెట్టలేదు నన్ను. సో ఐఎమ్ హ్యాపీ. అంతవరకు అయితే నాకు ఎక్కడ కూడా రిగ్రెట్స్ లేవు, ఏమీ ఇది లేదు. కొన్నాళ్ళు లెక్చరర్గా చేశాను. 2 పిల్లలు పుట్టాక నేను బీఈడీ చేశాను. సో అప్పుడు మా మావయ్య గారు కూడా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు వెళ్ళటం అనేది కూడా లేదు, ఏమనలేదు. 2 మామూలుగా ఎగ్జామ్ రాసాము, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు రాసాము, వచ్చింది సీటు. గుంటూరులో, నేను నేటివ్ ఏపీ, అక్కడ వచ్చింది. సో ఇక్కడ ఒకళ్ళని వదిలాను, ఒక పిల్లని నాతో పాటు తీసుకెళ్ళి అక్కడ చేశాను. అక్కడ ఇవ్వగానే ఇక్కడ సిటీ కాలేజ్లో, గవర్నమెంట్ సిటీ కాలేజ్లో జాబ్ వచ్చింది కాంట్రాక్ట్ లెక్చరర్గా, మైక్రోబయాలజీ నా సబ్జెక్ట్. సో అక్కడే మేడం పరిచయం, హెచ్ఓడిగా ఉండేవాళ్ళు. అలా మా జర్నీ అక్కడ స్టార్ట్ అయింది. మామూలుగా కాలేజీలోకి వెళ్తే డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదువుకొని అరే తర్వాత నువ్వేటో నేనేటో అన్న రోజులు ఇవి. అప్పుడు 2006 నుండి మీరు ఇప్పటి వరకు జర్నీలో ఉన్నారంటే గ్రేట్. బాండింగ్లో అయిపోయాం, ఫ్యామిలీ బాండింగ్ లాగా వెళ్ళిపోయాము. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్ నాకు అప్పుడు చిన్న పిల్లలు, చిన్న బాబు 2 ఇయర్స్ ఉండేవాడు. అప్పుడు స్ట్రగుల్స్ వేరేలాగా ఉంటాయి కదా, ఆ స్ట్రగుల్స్ అవన్నీ ధైర్యం నింపేవాళ్ళు మేడం. కొంచెం బాత్ చూపించారనమాట నాకు అప్పుడు. అదే ధైర్యం ఇప్పుడు నాకు ఇప్పటిదాకా కూడా ఉన్నది. ఆ టైంలో నాకు చాలా ధైర్యం ఇచ్చారు. ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా, వాళ్ళకి హెల్త్లు బాగోకపోయినా పిల్లల్ని కాలేజీకి కూడా తీసుకెళ్లే పర్మిషన్ ఇచ్చేవాళ్ళు నాకు. నేను ముందు వెళ్ళిపోతాను అన్నా కూడా ఈవెన్ ప్రిన్సిపాల్తో సహా, నువ్వు చేసిన క్వాంటిటీ మాకు అంటే ఎన్ని గంటలు చేస్తావు చాలమ్మా, నాకు వర్క్ చాలు, నువ్వు ఇన్ని గంటలు ఉండాలి అనేది ఉండే.
70 మెంబర్స్ ఉండేవాళ్ళు, నాకు ఒక్కదానికి పర్మిషన్ ఇచ్చేసేవాళ్ళు ఎర్లీగా వెళ్ళిపోవటానికి. సో అలా అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు, క్వాలిటీ ఆఫ్ వర్క్ క్వాలిటీ ఆఫ్ వర్క్ చూసేవాళ్ళు. అంటే నేను రెగ్యులర్ లెక్చరర్ కాకపోయినా కూడా చాలా ఇచ్చేదాన్ని. సెమినార్స్ చేసేవాళ్ళం, వర్క్షాప్స్ చేసేవాళ్ళం. నాకు ఎంత వస్తుంది అనేది నేను చూసుకునేదాన్ని కాదు. పిల్లలకి అందరూ కూడా అక్కడ గవర్నమెంట్ సిటీ కాలేజీలో ఏంటంటే పూర్ జనరేషన్ ఉండేవాళ్ళు మొత్తం. అంటే ఫస్ట్ జనరేషన్ లిటరేట్స్ అనమాట, కూలీల పిల్లలు, రిక్షా వాళ్ళ పిల్లలు అలా ఉండేవాళ్ళు, లేబర్ పిల్లలు. సో వాళ్ళందరికీ కెరీర్ కౌన్సిలింగ్ బాగా ఇచ్చేది. అలా నేను అందరిది మెప్పు పొందాను అక్కడ నేర్చుకున్న వరకే నాకు ఇప్పటికీ కూడా దారి చూపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు శ్రీదేవి చెప్పినట్టు ఏ వర్క్ అయినా ఇష్టపడి చెయ్యాలి, అప్పుడు కష్టం అనిపించదు. నా ఫీల్డే ఇది కాదు. మా హస్బెండ్ బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, అంటే నువ్వు వేరే దగ్గర పని చేయటం ఎందుకు, ఇంక వద్దు, నా బిజినెస్లు స్టార్ట్ చేస్తున్నారు సారు, ఇంకా అక్కడి నుంచి నేను ఇటు చూసుకుంటున్నా బ్యాక్ ఎండ్. సో నేను చదివిందంతా సైన్స్, మైక్రోబయాలజీ, బట్ నేను ఇప్పుడు చూస్తుందంతా అకౌంట్స్, మీది మేనేజ్మెంట్ తెలుసు కదా, ఏది కూడా లేదు. మీకు ఎప్పుడన్నా అనిపించిందా నేను ఈ ఫీల్డ్కి రిలేట్ కాదేమో అని మీకు ఏమైనా అనిపించిందా? యాజ్ ఎ స్టాఫ్గా మీరు అడుగుతున్నారు. అంటే మాకు కూడా ఈరోజే తెలిసింది, ఇప్పుడు అనిపిస్తుంది మేడం. కాకపోతే నేను ఏ వర్క్ చేసినా 100% సాటిస్ఫైడ్గా చేస్తాను, సక్సెస్ రావాలని చేస్తాను. ఇష్టంగా చెయ్యాలి. మనం ఒక వంట చేసినా ఇష్టంగానే చెయ్యాలి, ఒక వర్క్ చేసినా ఇష్టంగానే, అప్పుడు ఏ ప్రాబ్లం రాదు. ఆ ఇష్టం లేనప్పుడే కష్టం వస్తుంది అంతే. అంటే చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు చదివిన సబ్జెక్ట్ ఏంటి, నువ్వు చేస్తుంది ఏంటి అంటే, వర్క్ ఈజ్ వర్క్ అంతే కదా. ఏ వర్క్ అయితే ఏంటి, నా టాలెంట్ చూపించుకోవడానికి ఏదైనా వర్క్ కావాలి అంతే. నేను ఇదే చేస్తానని మూర్ఖంగా ఇప్పుడు ఆయనకి ఎగనెస్ట్కి వెళ్ళిపోయి నేను కాలేజ్లో చేస్తే నాకు వచ్చేది ఒక 20,000 వస్తాయేమో అంతే. ఇక్కడ నేను ఎంటర్ప్రెన్యూర్ కదా, బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్. సో నేను ఆ చేంజ్ తీసుకున్నాను. ప్లస్ అవుట్ ఆఫ్ కంఫర్ట్ జోన్ రావాలి ఇప్పుడు కూడా. నేను సుఖంగా ఇంట్లోనే ఉంటా, నేను ఇంతే ఉంటా, అబ్బా మ్యారేజ్ అయిపోయింది కదా, హ్యాపీగా ఇక్కడ ఉందాము, చేయాల్సిన అవసరం నాకేం లేదు. బట్ చదివించారు కదా మా నాన్నగారు అంత కష్టపడి, చదివించింది విద్యను చెప్పుకోవాలి. అలా నా సబ్జెక్ట్ నేనేం వదిలేయలేదు. ఇప్పటికీ అందరికీ సజెషన్స్ ఇస్తూనే ఉంటాను. మా రిలేటివ్స్లో ఎవరికి మెడికల్ పరంగా ఏది కావాలన్నా నాకే అప్రోచ్ అవుతారు. మీరు ఎట్లాంటి సందేశం ఏమీ లేదు ప్రస్తుతం యువతకైతే. నేను ఆలోచనలో, అంటే ఆధునికత అనేది ఆలోచనల్లో చూపించాలి, వస్త్రధారణలో కాదు. నాకైతే నచ్చట్లేదు ఇప్పుడు అదొకటే. అందరినీ అన్నిట్లో ఫాస్ట్ ఉంటున్నారు, అంటే మనం ఫాస్ట్ ఉంటున్నాము అని వస్త్రధారణలో చూపించక్కర్లేదు కదా. మన భారత సంప్రదాయాన్ని మనం పాటించాలి కదా. సో నేను ఎంత పెద్ద బిజినెస్ మీటింగ్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నేను శారీతోనే వెళ్తాను. నేను బెంగళూరుకి వెళ్ళాను, ఐఐఎమ్స్లో కూడా మొన్న రీసెంట్గా కూడా నేను ఐఐఎం కెరీర్ దానిలో చేశాను. అంటే 45 years వచ్చాక కూడా మీరు ఎట్లా చేస్తున్నారు అంటారు. ఇష్టం అది. ఒక సబ్జెక్ట్ నేర్చుకోవటానికి లైఫ్ లాంగ్ లెర్నర్గానే ఉండాలి మనం. దానికి మా హస్బెండ్ కంప్లీట్గా సపోర్ట్ ఇస్తారు. ఈ ఏజ్లో ఇది ఏంటి అనేది నాకు అట్లా లేదు, ఆయన కూడా కంప్లీట్గా సపోర్ట్ ఇస్తారు. అది ఇప్పుడు ఉండేది అదే నేను చెప్తుంది. ఆధునికత అనేది ఆలోచనల్లో చూపించాలి, వస్త్రధారణలో కాదు, అలవాట్లో కాదు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే, రీసెంట్గా మొన్న కూడా మేము ఏదో వెళ్ళినప్పుడు జెంట్స్తో ఈక్వల్గా ఆమె సిగరెట్ షేరింగ్ చేసుకుంటాం. అది భరించలేకపోయాను. అది అంటే అది ఆధునికత అని నేను అనుకోవటం లేదు, కాదు కూడా. అది అవసరం లేదు కదా, అది అవసరం లేదు. వాళ్ళతో పాటు నువ్వు పోటీ పడు, మంచి అలవాట్లో పోటీ పడు, చెడు అలవాట్లో ఎందుకు పోటీ పడుతున్నారో నాకు అర్థం అవ్వట్లేదు. అది మరి అర్థం చేసుకోలేరేమో ఇప్పుడు యువత, నాకు తెలియదు. ఈవెన్ నచ్చదు కూడా నేను చెప్పే సందేశం వాళ్ళకి. నేను ఏది కూడా వర్క్ స్టార్ట్ చేయాలంటే కొంచెం ఆలోచిస్తా, బట్ ఫినిష్ అయితే మాత్రం చేస్తాను, లేకపోతే తీసుకోను ఆ వర్క్ ఇంకా. అది నా యొక్క క్యారెక్టర్. కొంచెం స్ట్రగుల్ పడ్డాను కొంచెం చేయటానికి, కంప్లీట్ చేయడానికి. అంటే ప్రెజెంటేషన్స్ అన్ని చాలా ఇది ఉంటుంది, హైఫైగా ఉంది అది. బట్ చేశాను, చాలా సాటిస్ఫైడ్ అది. సో ఆ ఏజ్లో కూడా చేశారని అందరూ ఇది అయ్యారు. ఐఐఎం బెంగళూరు ట్యాగ్ అనేది రావటం అనేది చాలా కష్టం అది. సో నేను ఇప్పటికీ ఆలమ్ని పొజిషన్ దానిలో. లైఫ్ లాంగ్ నాకు ఐఐఎం నుంచి ఇన్విటేషన్స్ వస్తూనే ఉంటుంది, ఇప్పటి వరకు వస్తుంది. ఇప్పటికి స్టిల్ 10 years కాదు, నేను ఉన్నంత వరకు నాకు అది మెయిన్స్ వస్తూనే ఉంటాయి. నేను వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అక్కడ. ఏ ప్రోగ్రామ్ అయినా వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్కి పెడుతూ ఉంటారు. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్. ఇప్పుడు ఇట్లా 4 fields ఉన్నాయి, ఆ ఫీల్డ్లో ఎలా ఉంది, ఇలా ఉంది, ఒక్కొక్కరు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అక్కడ. సో మీట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి బెంగళూరులో 1 day అంతా స్పెండ్ చేయొచ్చు ఐఐఎంలో. ఇంకా పైన వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి మన సలహాలు తీసుకోవచ్చు. అలా ఏది కష్టం అనేది అప్పటికి వెనక అడుగు వేయకూడదు, కొంచెం ఓర్చుకొని ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్తున్నాను. ఇక్కడ ఆల్ జనరేషన్స్ ఉన్నారు ఇక్కడ. కాకపోతే మీకు డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ కూడా ఉన్నారు అందరూ. మీరు అందరూ ఒపీనియన్స్ కూడా తీసుకు. మేడం మీరు ఏజ్ 60+ కదా, 60+, 50+, నాది 45+, 40, 30, 20.
సో ఆల్ జనరేషన్స్ ఇక్కడే ఉన్నారు, డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా మీకు వస్తాయి ఇక్కడి నుంచి. సో మేడం ఇప్పుడు ఒక మాట అన్నారు, మహిళలు అన్ని రంగాల్లో పోటీ పడుతున్నారు అనేది సరే ఒక మాట. ఇప్పుడున్న యువత మేడం చూసిన సిచ్యువేషన్లో ఒక అబ్బాయితోని ఎదురుగా నిలబడి సిగరెట్ తాగుకుంటూ పోటీ పడుతుందని చెప్పేసి షేరింగ్, అది కూడా మళ్ళీ వేరే అతనికి ఒకటి ఇతనికి ఒకటి కాదు, ఒకటే సిగరెట్లో షేరింగ్. దాన్ని సరే మేడం ఇప్పుడు ఆ అలవాట్లు అనేది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేడం చెప్పింది, దాన్ని ఏకీభవిస్తున్నారు? ఏకీభవిస్తానండి. సో ఇప్పుడు ఉండే వాళ్ళు ఏంటంటే ఐటీలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు అందరికీ ఎలా కంపారిజన్ అయిపోయిందంటే, ఇప్పుడు నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను, ఇద్దరం ఈక్వల్. సో స్మోకింగే కాదు, ఈవెన్ డ్రింకింగ్ కూడా చేస్తున్నారు. నేను నా పీజీలో చాలామంది ఫ్రెండ్స్ని చూశాను. రీసెంట్లీ జాన్ ఫస్ట్కి పీజీలో అందరూ అయితే డ్రింక్ చేసి చాలా గోల్ చేశారు. సో అక్కడ కొంచెం డిస్కషన్ అయింది. సో స్మోకింగ్ కూడా అలానే బాగా ఎక్కువైంది. ఇప్పుడు అందరికీ కంపారిజన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, నువ్వు జాబ్ చేస్తున్నావు, ఇద్దరం ఈక్వల్ కదా అని చెప్పి వాళ్ళు కూడా అలానే స్మోకింగ్ చేయడం ఇదంతా చేస్తున్నారు. సో దాన్నైతే నేను కూడా యాక్సెప్ట్ చేయను. ఓకే, ఏం చెప్పదలుచుకున్నావు నీ తోటి యువతకి, ఏం చెప్పాలనుకుంటున్నావు? సో ఎప్పుడైనా సరే మనము ఎంత సంపాదించినా కూడా అమ్మాయి అంటే ఒక ఇమేజ్ ఉంటుంది. సో అదే ఫాలో అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే ఏం ఇమేజ్? అంటే అమ్మాయి అంటే ఒక ఇమేజ్ ఉంది అంటున్నా, అది ఏం ఇమేజ్? ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళు కూడా అలానే ఉండాలి అని నేను అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మీ పరిచయాలు, మీ అనుభవాలు తెలియజేసినందుకు కృతజ్ఞత తెలుపుతూ మరొకసారి మా శ్రావ్య టీవీ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఉండాలి.